ఓ శశిరేఖ భోంచేసావా? ఓ ప్రసాదు ఇదేమి పాటరా? ఇందాకొచ్చిన శశిరేఖ పాట ప్రోమో విన్న తర్వాత నాకు ఫస్ట్ మైండ్ లోకి వచ్చిన పాట అయితే ఇదే. ఒక్కసారి మీరు కూడా వినండి, భలే వెరైటీగా ఉంది కదా. శశిరేఖ ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీల్ కాక ప్రసాదు మా మాట లేకుండా చెప్పేసేమీ కాదు. విన్నారు కదా, మేసాల పిల్ల సాంగ్ తర్వాత మరొక సిక్సర్ కొట్టడానికైతే మనశంకర వరప్రసాద్ సినిమా టీం అయితే రెడీ అయిపోయారు. నిజంగా ఇప్పుడైతే ఖచ్చితంగా ఈ ప్రోమోని అయితే ట్రోల్స్ అయితే వేస్తారు, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. దానికైతే రెడీ అయిపోండి. కానీ ఈ రోజు రేపు ఈ ప్రోమోని అటు ఇటు సోషల్ మీడియా మొత్తం తిరుగుతానే ఉంటది. ఎల్లుండి వచ్చే సాంగ్ ఏదైతే ఉందో చాట్ బాస్టర్ అయితే అయింది, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మీరైతే ఫిక్స్ అయిపోండి. ఇంకా ఈ ప్రోమోలో కనుక మీరు చూసుకుంటే మన చిరంజీవి గారు కావచ్చు, నయనతార గారు కావచ్చు, వెడ్డింగ్ డ్రెస్సెస్ లో అయితే వీళ్ళైతే ఉన్నారు. అవును, మీరు ఊహించిన నిజమే, వీళ్ళిద్దరి మధ్య వెడ్డింగ్ అయితే జరిగింది సినిమాలో. అప్పుడు వచ్చే సాంగ్ అనమాట ఇది. కేరళలో అయితే ఈ పాటనైతే చాలా గ్రాండ్ గా విత్ ఎక్సలెంట్ విజువల్స్ తో వీళ్ళైతే షూటింగ్ అయితే చేశారు. మేసాల పిల్ల సాంగ్ ఏమో ఆఫ్టర్ వెడ్డింగ్, ఇదేమో బిఫోర్ వెడ్డింగ్ అనమాట. ఇంకా మన మెగాస్టార్ చిరంజీవి గారి లుక్స్ కావచ్చు, నయనతార గారి లుక్స్ కావచ్చు, నిజంగా అదిరిపోయాయి. ఇంకా ఈ పాటను పాడింది మన భీమ్స్ గారే. ఫిమేల్ సింగర్ ఎవరో మనకైతే తెలియదు, ఇంకా ఎల్లుండి అయితే నాకైతే తెలిసిద్ది. ఇంకా ఈ ప్రోమో విన్న తర్వాత నాకేమనిపించిందంటే అనిల్ రావుపూడి గారు నిజంగా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఈ ప్రోమో కట్ ని రిలీజ్ చేశారని నాకైతే అనిపించింది. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రోమోని అయితే ట్రోల్స్ అయితే వేస్తారు. అట్ ద సేమ్ టైం ఈ ప్రోమో కూడా అదే రేంజ్ లో ట్రెండ్ అవ్వబోతుంది. ఎందుకంటే ఫ్రీ పబ్లిసిటీ అనమాట. వీటన్నిటి వెనకాల మాస్టర్ ప్లాన్ చేసింది ఎవరంటే మన అనిల్ రావుపూడి గారు. ఖచ్చితంగా ఈ ప్రోమోకి అద్భుతమైన రీచ్ అయితే రాబోతుంది. అదే విధంగా ఎల్లుండి సాంగ్ వచ్చిన తర్వాత ఈ ట్రోల్స్ అన్ని కూడా పటాపంచలైపోతే సాంగ్ ఇన్స్టెంట్ చాట్ బాస్టర్ అయితే అయిపోద్ది, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. కానీ భలే వెరైటీగా ఉంది కదా. కన్వర్జేషన్ ని ప్రోమోగా రిలీజ్ చేసే ఐడియా ఏదైతే ఉందో అదైతే నాకు చాలా బాగా నచ్చింది. మరి ఈ ప్రోమో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.